ఫ్రెండ్స్, టీఎస్ఎంసెట్ 2024లో మీకు ఫ్రీ సీట్ అనేది రావాలంటే ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది, ఎంత ర్యాంక్ రావాల్సి ఉంటుంది, అసలు ఫ్రీ సీట్కి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఒకసారి ఫ్రీ సీట్కి అదేవిధంగా మనకేదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో వీటికి సంబంధించి తేడా ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా టీఎస్ఎంసెట్ 2024 ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ ఇక్కడ ఒకసారి గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ మనకు ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందో దీనికి సంబంధించి మనకు రెండు రకాలుగా ఉంటాయి. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది, అదేవిధంగా మనకు 35,000కి సంబంధించి మనకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఫుల్ ఫీ అంటే కంప్లీట్గా ఇది ఫ్రీ సీట్ అన్నమాట. అంటే కాలేజ్కి ఎంత ఫీ ఉంటుందో ఆ ఫీ అంతా కూడా గవర్నమెంటే పే చేస్తుంది. అలా కాకుండా ఫీ రియంబర్స్మెంట్ అని ఉంటుంది, ఇందులో 35,000 గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతాది స్టూడెంట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేటగిరీ వైజ్గా ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా మీకు కంప్లీట్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే, అంటే ఫ్రీ సీట్ అనేది రావాలంటే కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ ఉండి అదేవిధంగా బీసీ కేటగిరీలో అందరూ ఏబిసిడిఈ ఎవరైనా సరే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ అయితే రావాలి, అప్పుడే మీకు ఫ్రీ సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. 10,000 కాకుండా 10,001 వచ్చినా సరే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రాదు, ఫ్రీ సీట్ అయితే రాదు. నేను చెప్పాను కదా, ఇక్కడ ఓసీ అదేవిధంగా ఓసీ, డబ్ల్యూఎస్ అదేవిధంగా ఎవరైతే బీసీ ఉండి ఇక్కడ ఇన్కమ్ కూడా వాళ్ళు మనకు తీసుకోవడం అయితే జరుగుతుంది, ఇన్కమ్ కూడా క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఉండొద్దు పేరెంట్స్కి, అదేవిధంగా ఇన్కమ్ చూసుకున్నట్టయితే 2 lakhs బిలో ఉండాలి. ఈ విధంగా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు ఏదైతే ఎంసెట్ వెబ్సైట్ ఉందో అందులో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఫ్రీ సీట్ అనేది రావాలంటే ఓసీ, బీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 10,000 లోపు ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. మరి 10,000 లోపు ర్యాంక్ రావాలంటే మరి ఇప్పుడు 2024 ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలంటే ఈసారి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నా సరే ఈసారి కొత్త కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. మనకు చూసుకున్నట్టయితే ఈసారి 40,000 ప్లస్ అప్లికేషన్స్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది. ఆ విధంగా చూసుకున్నా సరే ఈసారి మనకు 82 ప్లస్ మార్క్స్ అయితే మీరు ఎంసెట్లో స్కోర్ అయితే చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు 10,000 లోపు ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. 10,000 లోపు ర్యాంక్ అనేది వచ్చినట్టయితే మీకు కంప్లీట్గా మీ కాలేజ్ ఫీ అనేది ఎంత ఫీ ఉన్నా సరే, ఇక్కడ ఎంత ఫీ అంటే గుర్తుంచుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ పే చేసేది కాలేజ్కి సంబంధించి ట్యూషన్ ఫీ అయితే పే చేస్తుంది, మిగతా లైబ్రరీ ఫీ, మిగతా కొన్ని కాలేజీలకు సంబంధించి ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ట్యూషన్ ఫీ అనేది ఇప్పుడు ఒక కాలేజీలో ఒక 2 lakhs ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కాలేజీలో ట్యూషన్ ఫీ అనేది 2 lakhs ఉందనుకోండి, మీకు 10,000 లోపు ర్యాంక్ అనేది వచ్చినట్టయితే కంప్లీట్గా ఆ 2 lakhs కూడా గవర్నమెంట్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. అలా కాకుండా మీరు ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళు ఇక్కడ గుర్తుంచుకోండి, ఎంపీసీ ఇంటర్మీడియట్ మీరు ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు, ఫస్ట్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ మీరు కంప్లీట్గా గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళైనట్టయినా సరే మీకు ఫ్రీ సీట్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎంపీసీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళకు. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చూసుకున్నట్టయితే ర్యాంకుతో అదేవిధంగా మార్క్స్తో సంబంధం లేకుండా మనకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మైనారిటీకి సంబంధించి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మరి ఇప్పుడు 10,001 ర్యాంక్ వచ్చినా సరే మీరు ఎంత పే చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మనకు ఫుల్ ఫీ రాదు. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఓసీ అయినా బీసీ అయినా సరే వాళ్ళకి చూసుకున్నట్టయితే 35,000 ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది, కానీ 35,000 గవర్నమెంట్ అయితే పే చేయడం జరుగుతుంది. మిగతాది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలేజీలో 70,000 ట్యూషన్ ఫీ ఉందనుకోండి, మీకు ఒక 20,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, అందులో చూసుకున్నట్టయితే 35,000 గవర్నమెంట్ పే చేస్తుంది, మిగతా 35,000 ట్యూషన్ ఫీ మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఫీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఈ విధంగా ఉంటుంది. ఫీ రియంబర్స్మెంట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మాత్రమే
ఫ్రీ సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మైండ్లో ఉంచుకొని మీరు ఆ విధంగా స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.